అందుకని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ న్యూస్ని సెన్సిటైజ్ చేయాలి. రెండవది కాన్సిక్వెన్సెస్ న్యూస్. మీరు చెప్పేదానికి పర్యావసనమే ఉండాలి. ప్రకటనలే వార్తల, ప్రకటనలే వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, ఇదేనా గ్లామరేనా? అది కాదు. ప్రజల చుట్టూ తిరగండి, పేదవాడి చుట్టూ తిరగండి. పీపుల్ సెంట్రిక్ జర్నలిజం, పేదవాడు కామన్ మ్యాన్ సెంట్రిక్ జర్నలిజం. అట్లా కామన్ మ్యాన్ సెంట్రిక్గా దాని పత్రికలు ఉంటే అప్పుడు జనంలోకి పోతుంది. దీన్ని ఎత్తి చూపించాలి. మనమే చెప్పి ఇట్లా సివిల్ సొసైటీ రోల్ ఏది? అన్నీ ఉన్నాయి కానీ సివిల్ సొసైటీ ఈజ్ ఆప్షన్. ఎక్కడ కనిపిస్తుంది సివిల్ సొసైటీ? కనిపించడమే లేదు. దాన్ని వెతికి పట్టుకోవాలి. అందుకని మన పాత్ర ఏంటంటే, ఏదో బాబు ఇది జర్నలిజం కాదు, ఇది పరిపాలన కాదు చెప్పాలి. మనం చెప్పి పీపుల్ సెంట్రిక్గా ఉండండి. కాన్సిక్వెన్సెస్ న్యూస్, పర్యవసానమే వార్త. ఉదాహరణకు ఎక్కడైనా తెలుగు పత్రికల్లో క్లైమేట్ చేంజ్ ఉన్నది, గ్లోబల్ వార్మింగ్ అవుతున్నది, సముద్రాలు పొంగుతాయి, ఆర్క్టిక్ కరిగిపోయింది, సైబీరియా కరిగిపోయింది, హిమాలయన్ గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి, హైదరాబాద్ 26 degrees ఉంటే మేము శ్రీనగర్ పోయినాం 2 నెలల కింద. పోతే హైదరాబాద్ 26 degrees, శ్రీనగర్ 35 degrees. ఎందుకు అంత వేడి ఉంది? అక్కడ గ్లేషియర్స్ లేవు. ఒకప్పుడు చల్లగా ఉండేది. హైదరాబాద్ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో ఎయిర్ కండిషన్ పై చేశారు, ఎత్తుపోయి ఉంటుంది కదా. ఏమైంది? అది మొత్తం నాశనం అయింది కదా. ఎందుకైంది? పర్యావరణ నాశనం చేస్తే. దీన్ని ఎందుకు రిపోర్ట్ చేస్తలేదు మీరు? అడవులని 13 లక్షల చెట్లు కొట్టేస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారు? దామకుండా ఎవరు మాట్లాడుతున్నారా? చెంచులు, నిజాం కూడా చెంచులకు ఇచ్చింది భూమి, 1,80,000 ఎకరాలు ఇచ్చింది. మొత్తం చెంచులు మన డాక్టర్ రామకృష్ణ గారు తెలుసు. నిజాం ఇచ్చింది 1942లో. ఏమైంది? చెంచులందరూ తరవేస్తున్నారు కదా. వాళ్ళు దే ఆర్ అబారిజినల్స్, మూలవాసులు వాళ్ళు. మనం బయట నుంచి పోయినాడు. నువ్వు ఐఏఎస్ వాడు, ఐపీఎస్ వాడు, ఫారెస్ట్ వాడు, రెవెన్యూ వాడు, పోలీసు వాడు, బయట వాడు. నువ్వు పోయి వాళ్ళ మీద పెత్తనం ఎట్లా చేస్తావు? వాళ్ళు ఎట్లా తరవేస్తావు? నువ్వు బయటకు వెళ్ళిపో. చెంచులు కోండులు ఎట్లా చేస్తారు? తరవేస్తున్నారు కదా. ఏమైనా చేస్తున్నారా? ఆఖరికి భద్రాచలంలో కట్టేది సెంట్రల్ గవర్నమెంట్. కడితే ఏమవుతుంది? కోయలు కొండలందరూ నిర్వాసితులు, రాముడి గుడి కూడా పోతుంది. ఇప్పటికే నవగ్రహాలయం మునిగింది, పర్ణశాల మునిగింది, కళ్యాణ కట్ట మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, రేపు దేవుడు కూడా పోతుంది. అక్కడ నువ్వు ఢిల్లో కూర్చొని జై అడగాలి, మనం చెప్పాలి. ఢిల్లో కూర్చొని శ్రీరామచంద్ర మహారాజ్కి జై, భద్రాచలంకి వచ్చి ఒంగబెట్టిన రాముని గోదావరి తోయ్. మనం వాళ్ళని తిరుగుతుంటే వాళ్ళకి గుర్తొస్తుంది. మనం సెన్సిటైజ్ చేయాలి జనాన్ని, ఉన్నట్టు చూపించాలి. కాన్సిక్వెన్సెస్ న్యూస్ రా బాబు, రాజకీయ నాయకులు కాదు. మీడియాను కూడా ఎక్స్పోజ్ చేయాలి. దానికి సోషల్ మీడియా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు. హైదరాబాద్లో ఉర్దూలో ఏం చెప్తారంటే నిషిస్తాం, గుప్తం, బర్ఖాస్తాం, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. ఫాలో అప్ ఉండాలి, దారి చూపించాలి. గద్దర్ పాటలో ఉండేది ఏం చెప్పాడు? గద్దర్ పాట అంటే మనం చెప్తాం, వ్యాసం రాసేటప్పుడు లీడ్ ఫస్ట్ సెంటెన్సే అట్రాక్టివ్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి, వాటిని చదివించాలనిపించాలి. టెక్స్ట్ మొత్తం కథంతో ఉండాలి. చివరికి పెర్యురేషన్, ముక్తాయింపులో గమ్యం చూపించాలి, కర్తవ్య బోధ చేయాలి. గద్దర్ పాట అంతా రాసి సిరిమల చెట్టు కింద లక్ష్మమ్మ అంతా రాసి ఎన్ని ఇంకా ఇద్దరు ఒక్కొక్క అడిగేసినావు, తేలు గడిచింది, కోట్లు మంటలు లేచి లక్ష్మమ్మ పొలమంత దొరికినవా, ఇదంతా రాసింది. ఏడ్చినవా, అమాస వచ్చింది, రోజు బతుకంత అమాసనే రాసింది. చివరికి ఏమన్నాడు? ఎంత ఏడ్చావు, ఏమని ఏడ్చావు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించావు. అక్కడ కర్తవ్య బోధ చేసిండు గద్దర్. ఏం చెప్పిండు? కొమరెల్లి కొండలు లక్ష్మమ్మ, నీ కొడుకు కొలిమి రాజేసిండు లక్ష్మమ్మ, కొడవళ్ళు ఊరుకోండి లక్ష్మమ్మ, నీ కొడుకు కలవు అంటే దొరలు గొంతు కోసేమని బోధ చెప్పిండు కదా. ఏం చేయాలని చెప్పిండు కదా. మనం కూడా మీడియాలో మాట్లాడుకోకుండా పోయేటప్పుడు ఒక ఫాలో అప్ యాక్షన్ ముందే అనుకొని పోవాలి. మీడియాను కూడా సెన్సిటైజ్ చేయాలి. నువ్వు దొంగ రాతలు రాస్తున్నావు, ప్రజలకు సంబంధించిన వార్తలు రాయి. కాన్సిక్వెన్సెస్ న్యూస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ న్యూస్. ప్రకటన స్టేట్మెంట్ కాదు, రాజకీయ నాయకులు కాదు, సినిమా వాళ్ళు కాదు, వాళ్ళ దొంగ రాతలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పాలి. ఎందుకంటే డబ్బులు ఇస్తున్న యాడ్స్, అన్ని పత్రికల నుంచి వార్తలు అందరూ అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్సే వార్తలు. అడ్వర్టైజ్మెంట్స్ డిస్గైజ్ మా రూపంలో ఉన్నాయే. అంతా కొంత డబ్బులు ఇచ్చేటివే అన్ని వార్తలు. రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తాం కాబట్టి వాళ్ళ వార్తలే ఉంటాయి. ప్రజల వార్తలు ప్రజలు డబ్బులు ఇస్తారా? నాకు ఆసుపత్రిలో వైద్యం లేదు అయ్యా, ఒక వార్త ఇవ్వండి, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నావా? పేదోడు పరిస్థితికే లేదు. ఎటువంటి లాగా చెప్పినట్టు వాళ్ళు మందులు తింటే మందుల కంటే ముందు అన్నం తినాలి, అన్నం తినడానికే లేదు, వాళ్ళు బ్రెడ్ తినడానికి మీకు లేదు. వాడికి ఇస్తే డబ్బులు ఇయ్యాడు కదా. మరి లంచాలకు అలవాటు పడ్డాడు కదా. మీడియా అంతా లంచాలకే అలవాటు పడ్డది. మాఫియా అనే మీడియా ప్రొపరేటరు కింద అయ్యే వాళ్ళకి చాలా 5 వరహాలు
పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు, అదే కదా. వానికి ఏమో భూములు కావాలి ప్రొపరేటర్లకు, వీళ్ళకేమో రాత్రి కాగానే మందు కావాలి, గిఫ్ట్లు కావాలి, అంతే కదా. హైదరాబాద్ ఉండేది లేదా బెదిరించాలని ఆత్మహత్య చేయాలి. అందుకని వీళ్ళని కూడా మనం బెదిరించేటట్టు ఉండాలి. బెదిరించడానికి సోషల్ మీడియాని వాడుకోవాలి, ఉన్నది కూడా చెప్పాలి. ప్రతిదీ ఇదే నేను చెప్పినా కదా, AK-47 తెచ్చి షూట్ చేయాలి, దాంట్లో మీడియా వాళ్ళని కూడా వదిలిపెట్టి అప్పుడే బుద్ధి వస్తుంది. అందరూ చేస్తారు, మీరు మిమ్మల్ని మేము చేయొద్దా? మీరు అందరూ అంటారు, మేము మిమ్మల్ని అనొద్దా? అనాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వాడు ఇంతో 65 మంది చచ్చిపోయి ఒక్క పోలీస్ మీద కేసు ఉందా? పోలీపల్లి ఒక్క రైతు అంతమంది 65 మంది చచ్చిపోయి 4 మర్డర్లు కూడా అయింది, ఏమి లేదు. కానీ వీళ్ళ మీద మాత్రం కేసులే కేసులు. మరి ఫార్మా మాఫియా మీద ఒక కేసులు ఉండాలి కదా, ఎందుకు లేదురా అని అడగాలి. అందుకని మా మాటలు వినిపించవు, సివిల్ సొసైటీ మాట వినిపించవు. సివిల్ సొసైటీ లేదు, ఉంటే కూడా వినిపించవు. దాన్ని స్ట్రెంథన్ చేయాలి, సివిల్ సొసైటీని స్ట్రెంథన్ చేయడం అదొకటే మార్గం. ఇట్లాంటి బిడ్డలు వచ్చేసి వీళ్ళు వచ్చి కూర్చొని సివిల్ సొసైటీ స్ట్రెంథన్ చేసి ప్రతిదాన్ని ప్రశ్నించుకుంటూ పోవాలి. అది కూడా ఘాటుగా ప్రశ్నించాలి, అప్పుడు బుద్ధి వస్తుంది.